శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 17/3/2019 నుంచి 23/3/2019 మధ్యకాలంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి వార ఫలాల్లో భాగంగా మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా లేజీగా ప్రారంభం చేస్తారు. ఈ వారం మొత్తం కాస్త లేజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. అనవసర వ్యక్తులతో పనికి మాలిన సంభాషణలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులకి కాంట్రాక్టులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి అవకాశం. చిత్ర నిర్మాణ రంగంలో ఊహించిన విధంగా కొత్త మలుపు తిరుగుతుంది. విడుదలకు సిద్ధమవుతున్నటువంటి ఒక ప్రయత్నం నష్టాన్ని కలిగించే అవకాశం, అనగా కాస్త వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని విధంగా తీవ్రమైనటువంటి మనోవిచారణ, బాధ, అయిన వారు మోసం చేయడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రాకపోవడము, విదేశీయాన సంబంధ వ్యవహారాల్లో ఆలస్యము లేదా నష్టము సంభవించడము, H1B వీసా క్లిక్ అవ్వకపోవడము, విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు కాస్త తలనొప్పిగా భావించడం, ప్రతి విషయంలో కూడా ఆందోళన, మాతృ సంబంధ వర్గాల నుంచి ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీరికి 19, 20, 21 తేదీలలో ఆర్థికమైనటువంటి వెసులుబాటు, రుణపీడ పరిహారాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగ క్రీడా రంగంలో వారికి అనుకూలతలు, గృహ నిర్మాణ రంగంలో విషయాల్లో అనుకూలతలు, కార్మికులకి కర్షకులకి లాభాలు, రైతు సోదరులకి అధికమైనటువంటి పంట రాబడి, ఇవన్నీ కూడా ఈ 3 రోజులలో కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇతరుల సహకారం వల్ల, అలాగే జాగ్రత్తగా మీ యొక్క విధి విధానాలతో ముందుకు వెళ్ళడం వల్ల అనుకూలవంతమైన శుభపరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో ముఖ్యంగా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే ఈ 3 రోజుల్లో కనుక ఏర్పాటు చేసుకుంటే అద్భుతమైనటువంటి శుభపరిణామాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనేక రకాల రుగ్మత నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. కాకపోతే మొదటి రోజున, వారం చివరి రోజులలో అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గోళ్ల సంబంధమైన లేదా ఈ జుట్టు సంబంధించినటువంటి అనారోగ్య సూచన ఎక్కువగా కనబడుతోంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అనవసర ధన వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ వ్యక్తుల కన్నా పరాయి వ్యక్తులకి గౌరవాన్ని లేదా మర్యాదను ఎక్కువడం వల్ల అనుకోని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసర కాల వ్యాపన మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అభివృద్ధి కోసం, అనగా ప్రమోషన్ కోసం కాస్త ఎదురు చూడక తప్పదు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేస్తే ఉద్యోగం చేయండి లేదా రాజీనామా చేయండి అన్న స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బాధను దిగమింగుకుంటూ అక్కడే పనిచేయాల్సిన అగత్యము ఏర్పడేటువంటి వారంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కాస్త వెసులుబాటును, ఓర్పు, సహనం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ అధికంగా పెట్టడం వల్ల అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. అలాగే స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కూడా ఆర్థిక లాభం ఉంటుంది. నేను చెప్పినటువంటి ఆ 3 రోజులలో అధిక ధన లాభం కనబడుతుంది. మిగతా రోజుల్లో అధిక ధన నష్టము, అధిక ధన వ్యయము రెండు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా ఆఖరి వారం ఆఖరిలో కాస్త అవమానాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పదవి విరమణ కూడా చేయాల్సిన అవసరం కూడా ఏర్పడబోతోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన, అలాగే శనివారం రోజున సాయంకాల సమయంలో ప్రదోషకాల పూజను, శివుడికి ప్రదోషకాల కనుక పూజ చేసినట్టయితే ప్రశాంతత, ధనయోగము, వ్యవహార లాభము లాంటివన్నీ కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. తల్లిదండ్రుల బంధువుల నుంచి ఏదైనా శుభవార్త కూడా వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. కాకపోతే ఒంటరిగా వాహనంలో ప్రయాణం చేయడం కన్నా మల్టీ ట్రాన్స్పోర్ట్ వినియోగించుకోవడం వల్ల మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్ర సేవలు చేసే కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు పైన భగవంతుడి ఆరాధనను చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. 17, 18, 19 తేదీలలో 1, 2 అంకెలను, 20, 21, 22, 23 తేదీలలో 5, 7 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించండి. మంచి ఫలితాన్ని పొందుతారు. అటువంటి ఫలితాలు మీరు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.